అబ్బాయి నాకెందుకు, ఆఫీస్ లో 24 గంటలు పనిచేసి మీ ఆయన పెట్టి తింటాడు. తమ్ముడు కాబట్టి నీకు స్వీట్లు చేసి పెట్టింది, నాకు పెట్టే వేరే ఉన్నాయిలే. ఏటో అవి? తిట్లు చివాట్లు. అప్పుడప్పుడు నాకు కూడా. ఊరుకోండి. ఒరే కళ్యాణ్, వచ్చే శుక్రవారం మీ అక్క వాళ్ళ పెళ్లి రోజురా. ఓ వెరీ గుడ్. ఏం బాబు గారు, మరి పార్టీ ఎక్కడ ఏమిటా? మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఊటీ మన గెస్ట్ హౌస్ లో ఒక వారం రోజుల పాటు హ్యాపీగా గడిపోతాం. అబ్బో, ఊటీలో అటల్కి నేను తట్టుకోలేను. పక్కనే లేని ఊటీ. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. మన ఊటీ ప్రయాణం పక్కన టికెట్ల కోసం ఆఫీస్ లో చెప్పాను. గుడ్. లెట్స్ గో ఫర్ జాగింగ్. కమ్ ఆన్. అమ్మా రేఖ, కళ్యాణ్ వచ్చేసాడు. అతనితో పాటు సరదాగా పరిగెత్తు, లైన్లో పెట్టి వెళ్ళు. నీకు జాగింగ్ చేసే అలవాటు ఉందా? నీ కోసం అలవాటు చేసుకున్నా. వెరీ గుడ్. స్టేట్స్ లో నీ హాబీస్ ఏమిటి? మార్నింగ్ నోరు మూసుకుని జాగింగ్ చేయటం. నీకు మైకేల్ జాక్సన్ ఇష్టం? ఇష్టమే. జాకీ చాన్ ఇష్టం? ఇష్టమే. నీకు రాక్ ఇష్టం, బ్రేక్ ఇష్టమా? లుక్ రేఖ, నాకు రాక్ ఇష్టమే, బ్రేక్ ఇష్టమే. కానీ జాగింగ్ చేసేటప్పుడు ఇలాంటి అందమైన ఆడపిల్లలతో మాట్లాడి మూడ్ పాటు చేసుకోవడం ఇష్టం లేదు. చూడు స్వీటీ, ఇదేమైనా బాక్సింగ్ బ్యాగ్ అనుకున్నావా? నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, చేస్తావా? నీకు ఇష్టమైంది ఏం చెప్పినా చేస్తాను. ఒంటి కాలు జపం. ఒంటి కాలు జపమా అంటే? కాలు పైకి లేపు. ఇలా కాదు, ఇలా మడత పెట్టి పైకి లేపు. దండం పెట్టు, కళ్ళు మూసుకో, 10 లెక్క పెట్టు. అంత ఫాస్ట్ కాదు, స్లో. 1 2 3 4 5 6 7 8 9 10. వాట్ ఇస్ దిస్ డాడీ? కళ్యాణ్ మాయమయ్యాడు, నువ్వు ప్రత్యక్షమయ్యావు. నీ బొంద, అతను మాయమవటం కాదే, నిన్ను మాయ చేసి పారిపోయాడు. కళ్యాణ్, యు క్రేజీ. అమెరికా వెళ్ళొచ్చిన అబ్బాయి గారికి ఇండియాలో ఉన్న అమ్మాయి సీత ఇస్తున్న ముగ్గుల వెల్కమ్. స్వదేశంలో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి గారికి నేను ఇస్తున్న విదేశీ కానుక. థ్యాంక్స్, చాలా ముద్దుగా ఉంది. నీలాగే. థ్యాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పద, నాన్నగారు నీ కోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ఏమిటి మాధవి గారు, నాతో ఏదో విషయం చెప్పాలని రాశారు, చెప్పండి. గత 30 ఏళ్లుగా మా సంస్థలో ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా పనిచేస్తున్నారు మీరు. అలాంటి మీరు నాతో ఏ విషయం చెప్పడానికైనా సంకోచించలేదు, చెప్పండి. బాబు, కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం మీది. మీ నాన్నగారు వయస్సు మళ్ళడం వల్ల 3 ఏళ్లుగా వ్యాపార విషయాలు చూడడం తగ్గించుకున్నారు. అన్నీ మీ బావగారే చూస్తున్నారు. కానీ ఆయన అమాయకుడు. అందరూ మంచివాళ్లే అని నమ్మే మనిషి. అదే ఆయన బలహీనత. అది ఆసరాగా వెంకట్రాయుడు, పాపికొండలు కలిసి లెక్కలు తారుమారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి యథాశక్తి దోచుకుంటున్నారేమో అన్న అనుమానం. బాబు, ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే డబ్బే కాక కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఈ రోజు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి జరుగుతున్న అరాచకానికి ముగింపు ఆరంభమవుతుంది. మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్కారం సార్. ఏ విశ్వనాథం గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాధవ్ గారిని అకౌంట్స్ లోపల రమ్మను. అలాగే సార్. అల్లుడు గారు, ఈ రోజు దశమి శుక్రవారం. మీరు ఈ ఆఫీసులో అడుగు పెట్టడం పరమ పవిత్రం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు మీ గదిలోకి వెళ్ళండి. అక్కుపక్షిలాగా చూస్తూ నిలబడతామే. అల్లుడు గారు చెప్పింది అర్థం కదా, వెళ్ళా. నేను చెప్తున్నదే మీ ఇద్దరికీను. ఇద్దరికేనంట.